తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను సత్యనారాయణ. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కాలంలో ఆఫీసులో ఫైళ్ళు తగలబడటం అనేది ఒక పరంపర కొనసాగుతుంది. ఇప్పుడు యనమల కుదురు ఆ గట్టు మీద ఒకసారి ఫైళ్ళు దగ్ధమైనాయి, సిఐడికి సంబంధించిన ఫైళ్ళు అని చెప్పారు. అట్లా మదనపల్లి ఆఫీసులో ఫైళ్ళు దగ్ధమయ్యాయి. ఇప్పుడు రీసెంట్గా పోలవరంలో ఫైళ్ళు దగ్ధమయ్యాయి. అసలు ఏంటి ఫైళ్ళు దగ్ధం అవటం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది ఈ అంశాలన్నీ మనతో చర్చించడానికి తెలుగుదేశం నేత జగన్మోహన్ రాజు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్తే. అసలు ఏంటి ఫైళ్ళు తగలబెడతాం ఏంటండి? అసలు ఇప్పుడు ఈ ఆఫీస్ వచ్చింది, ఇప్పుడు అంతా ఆన్లైన్లో ఫైల్స్ మూవ్ అవుతున్నాయి. అసలు ఏంటి కొత్త ట్రెండ్ ఫైళ్ళు తగలబెడతాం ఏందనేది? అంటే గత ప్రభుత్వం పాలనాపరమైన విధానాల మీద దృష్టి పెట్టలేదండి. ముఖ్యమంత్రికి అవగాహన లేకపోవటం, అధికారులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడటం, తర్వాత చాలా శాఖల్లో అవినీతులు జరిగినాయి. అవినీతులు కప్పబెట్టుకోవడం కోసం వాళ్ళు అప్పటికి తాత్కాలికంగా చేసుకున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదాని మీద శ్వేతపత్రం అనేది ఒకటి రిలీజ్ చేస్తున్నారు కదా. వాళ్ళు ఎక్కడ బండారం బయటపడిపోతుందన్న విషయంతో అప్పుడు జరిగిన అవినీతివన్నీ కూడా ఇప్పుడు తగలబెట్టే పరిస్థితుల్లో ఉన్నారు. అంటే ఫైళ్ళు తగలబెడితే ఇంకా కేసులను సమసిపోతాయి అంటారా? వాటికి సమసిపోతాయి అంటే ఇప్పుడు అవినీతి త్రిమింగళాలు ఉన్నాయండి. అదండి. తర్వాత వీళ్ళకి సహకరించిన కొంతమంది ముఖ్య నాయకులు కూడా ఉన్నారు. అలాగే ఆఫీసుల్లో పనిచేసే కొంతమంది వ్యక్తులు ఇప్పుడు కూడా మనం గమనిస్తే ప్రభుత్వం మారిందన్న ఆలోచనలో చాలామంది లేరు. పాత ప్రభుత్వమే కొనసాగుతుంది అనే పరిస్థితుల్లోనే నడుస్తుంది. ఎందుకంటే 5 సంవత్సరాలు అలవాటు పడిపోయారు. బాగా అలవాటు పడిపోయే క్రమంలో వాళ్ళ మీద పెత్తనం లేకపోయేపాటికి కనీసం ఒక అధికారి కూడా వాళ్ళకి అజమాయిషి చేసి చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేశారు. ఇప్పుడు అవన్నీ బయటపడిపోతే అసలు తీగలాగితే డొంకంతా కదిలినట్టు అసలు మూలం ఎవరో తెలిసిపోతుంది. సో ఈ మూలం తెలియకుండా ఉండాలి అంటే ముందు కింద స్థాయి నుంచే కొట్టుకురావాలి. కాబట్టి ఫైళ్ళన్నీ తగలబెడుతున్నారు. దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఇప్పుడు నిజం ఎప్పుడైనా తెలుస్తుంది. ఈరోజు ఫైళ్ళు తగలబెట్టారనుకోండి, తాత్కాలికంగా కాగితాలు తగలబెడతారు. అవినీతి చేసిన అధికారులు ఎక్కడ పోతారు? అవినీతి పరులకి సహకరించిన వాళ్ళు ఎక్కడికి పోతారు? వాళ్ళు ఎప్పటికైనా దొరకాల్సిందే కదా. ఖచ్చితంగా వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే. అంటే అసలు ఇప్పుడు అధికారం మారింది, ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, అయినా సరే ఇప్పుడు ఈ ఫైళ్ళు తగలబడుతున్నాయి అంటే దానికి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మద్దతుదారులైన అధికారులు లేకపోతే వేరే వాళ్ళని చెప్పి ఎట్లా గవర్నమెంట్ సమర్థించుకుంటుంది? అంటే ప్రభుత్వానికి ఫైల్ తగలబెట్టడానికి సంబంధం లేదండి. ఇక్కడ ఒక స్థాయి ఉన్న అధికారులు ఏం చేస్తున్నారంటే గత ప్రభుత్వంలో వాళ్ళు అన్నీ జులుం చేశారు. ఒక రాక్షస క్రీడలాగా జరిగింది గడిచిన ప్రభుత్వం. మీకు కూడా తెలిసే ఉంటుంది. ఎవరి మాట లెక్క చేయకపోవటం, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అధికారులు ఉండటం, ముఖ్యమంత్రికి ఏ శాఖ మీద పట్టు లేకపోవటం, ముఖ్యమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆఫీసే ఈ అధికారులందరినీ నడిపించటం, కొంతమంది వ్యక్తులు దాంట్లో ప్రమేయం ఉండి పూర్తి స్థాయిలో అవినీతికే అచ్చంగా అవినీతే ఉంది. ఈ డబ్బంతా మూలం ఎక్కడికి వెళ్ళిందంటే ముఖ్యమంత్రికే వెళ్ళిందని నేను అంట. గడిచిన ప్రభుత్వంలో ప్రతి రూపాయి కూడా ముఖ్యమంత్రికే వెళ్ళింది. బయట ఎవరిని తెలియదు లేదని శాసనసభ్యులు చెబుతున్నారు, పార్లమెంటు సభ్యులు చెబుతున్నారు, మంత్రులు చెబుతున్నారు. కాబట్టి ఈ అవినీతి మొత్తం చేసి ఈ డబ్బంతా ఎవరికి ఇచ్చారు? ముఖ్యమంత్రికే ఇచ్చారు. ఇప్పుడు చాలామంది 2-3 చోట్ల కూడా చూసి ఆయన 1,00,000 కోట్లు 2 లక్షల కోట్లు సంపాదించి ఉంటాడు ఈ 5 సంవత్సరాల్లో అని. పాలన రోడ్డు గాడిలో పెట్టలేదు కదండి, రోడ్డు వదిలేసాడు ఆయన. కాబట్టి అక్కడ మూలం కదలకూడదనే ఉద్దేశంతో వైసీపీకి ఎవరైతే కిందటిసారి అవినీతి పరులు లబ్ధి పొందారో ప్రభుత్వంలో, అదే అధికారులు ఇప్పుడు ఈ ఫైలు తగలబెట్టే దాంట్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ఎక్సైజ్కి సంబంధించిన కమిషనర్ కానీ లేదంటే ఇప్పుడు మైన్స్కి సంబంధించిన వెంకటరెడ్డి కానీ వీళ్ళిద్దరు అసలు దొరకట్లేదు, ఎటో తప్పించిపోయారంటున్నారు. వీళ్ళని కూడా ఎందుకని పట్టుకోలేకపోతున్నారు? దాని కూడా ఏదో పుకారు వచ్చింది, ఆయన్ని పట్టుకున్నారు ఎక్సైజ్ సంబంధించిన. దారుణమైన విషయం ఏంటంటే వాళ్ళు ఎవరికి కావాలో వాళ్ళకి అందుబాటులో ఉంటారు, పోలీసులకు మాత్రం దొరకని పరిస్థితిగా ఉంది. అంటే ఇంకా కూడా వైసీపీకి మద్దతు తెలిపే అధికారులు పూర్తి స్థాయిలో ప్రభుత్వం మారినా కూడా ఇప్పుడు పనిచేస్తున్నారు. వాళ్ళ రక్షణలోనే ఈ అవినీతి త్రిమింగళాలన్నీ వాళ్ళ కనసైకల్లోనే నడుస్తున్నాయి.
ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ అంటే మీకు తెలియదు ఏం కాదు కదా. మైనింగ్ డిపార్ట్మెంట్లో మిథున్ రెడ్డి ద్వారా దాదాపుగా ఒక 300 నుంచి 400 మందికి కాంట్రాక్ట్ లేబర్లు వచ్చారు. మొత్తం అంతా రాయలసీమ నుంచే, వేరే డివిజన్ నుంచి ఏం రాలా. అంతా చిత్తూరు జిల్లా, తర్వాత కడప జిల్లా ఇట్టే వచ్చింది. సో వాళ్ళ చేతుల్లోనే ఉన్నారు. ఇప్పుడు ఆ కాంట్రాక్ట్ లేబర్ని ఇంకా తీసేయలేదు కాబట్టి, అది తీసేస్తే పెద్ద గొడవ చేస్తాం. మళ్ళీ గొడవ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఏ సాగు దొరుకుతుందో అది గొడవ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దీన్నే బేస్ చేసుకొని చేశారు. అందుకని ఏంటంటే ఎక్కడ ఏది పొక్కకూడదనే విషయంతో తగలబెట్టేస్తున్నారు. దానికి ఒకటే మూలం ఏంటంటే అవినీతి పరుడు బయటికి రాకూడదు అంటే కాగితాలు తగలబెట్టేయాలి. తగలబెట్టేస్తే వాళ్ళు ఏం అవినీతి చేశారో తెలియదు అని అనుకుంటున్నారు. కానీ నిజం నిగ్గు మీద తెలుస్తుంది. ఎన్ని రోజులు దాచలేం కదా. ఖచ్చితంగా అది వాళ్ళు బయటపడతారు. ఈ త్రిమింగళాలన్నీ కూడా ప్రజాకోర్టులో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ అధికారులందరూ ఇలా వ్యవహరిస్తుంటే ప్రభుత్వం మరి చేతులు కట్టుకుని కూర్చుంటుందా? ప్రభుత్వం వచ్చారు బయట ఇమేజ్ కూడా సార్. జూన్ 12వ తారీఖున ప్రభుత్వం వచ్చిందండి. జూలై 12, ఆగస్టు 12కి 2 నెలలు కరెక్ట్గా. ఇంకా 60 రోజులు ఇండియా ఇంకా ముందుకు కూడా వెళ్ళా. ఈ లోపలే అన్నీ చేసేయాలనుకోవటం అది మన ఎవడంతా నేను సృష్టికి ప్రతిసృష్టి చేస్తానన్నోడికి కూడా సాధ్యమైన పని కాదు. ఒక్కొక్కటి ప్రక్షాళన జరుగుతూ వస్తుంది. ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తారు. ఇప్పుడు అధికారులను కూడా మార్చమని చెప్పి కేబినెట్ డెసిషన్ తీసుకుంది. ఖచ్చితంగా ఈ వారం వచ్చే వారంలో అధికారులు కూడా క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను గమనిస్తే 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో ఎట్లా పనిచేశారో అదే ధ్యాసలో అధికారులంతా ఇంకా మేము వైసీపీలోనే ఉన్నాం అనే ఆ ఒక భ్రమలో నుంచి బయటికి రాలేని పరిస్థితిగా ఉన్నారు. ఆ భ్రమలో ఉండి అట్లాగే వ్యవహరిస్తున్నారు. ఆ తీరు కూడా అలాగే ఉంది. ఆ డిమాండ్ చేయటం, ప్రజల్ని ఇబ్బందికరమైన పెట్టడం, తర్వాత రకరకాలుగా డిమాండ్ చేయటం డబ్బులు. అప్పుడు తిన్నారు. అప్పుడు తిన్న దాంట్లో 70%, 80% ముఖ్యమంత్రికి ఇవ్వాలని చెప్పి వెళ్ళిపోయేది. ఇప్పుడు ఈ అధికారులు ఎవరి పేరు చెప్పడానికి అక్కడ ముఖ్యమంత్రికి సంబంధించిన వాళ్ళు ఎవరు సీరియస్గా ఉన్నారు ఈ ఇష్యూలో. కాబట్టి ఏం చేస్తారు, ఎవరి పేరు చెప్పలేరు. మాకిస్తే చేస్తామనే పరిస్థితుల్లో ఉన్నారు. సో అందిన కాడికి దోచుకున్నది దాచుకోవటం. వీళ్ళ మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. ఈ అధికారులందరి మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉంది. అది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తీరుతుందండి. ఎందుకంటే ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఈ శ్వేతపత్రాలు మొన్న ప్రచురించేటప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ముఖ్యంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పాతాళ్లే ఉన్నారు. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా ఇష్టపడపోవటం వల్లే ఖచ్చితంగా అప్పెంత అనేది తేల్చలేకపోతాం అనేది ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. అవునండి. అది చాలా అవమానకరం కదా. అవమానకరమైన మనం ఏం చేయలేను. అవమానకరమేనండి. 100%. ఇప్పుడు ప్రభుత్వం మీద ఇప్పుడు ఈయన ఎంతో పరిపాలనా దక్షుడు అని చెప్పేసి చంద్రబాబు నాయుడుకి పట్టం కట్టారు. మరి ఈ మాత్రం పట్టు ఇంకా దొరకలేదంటే మరి అది ఎట్లా? సార్, వ్యవస్థలను నాశనం చేసాడండి జగన్మోహన్ రెడ్డి. ఆయన వ్యవస్థని, వ్యాపారాన్ని ఒకే ఘాటికి కట్టాడు. ఈయన రాజకీయం చేస్తున్నాను అనుకొని వ్యాపారం చేశాడు రాజకీయాన్ని. కాబట్టి ఏంటంటే అంత తొందరగా ఏది అంతు చెక్కనివ్వకుండానే చేశాడు ఆయన. సో ఎంత పరిపాలనా దక్షులైనప్పటికీ లోపలికి వెళ్ళి దాని మూలాలు తెలుసుకోవడానికి కొంత టైం అయితే అవసరం అండి. ఎందుకంటే సక్రమంగా చేసింది ఎక్కడో అక్కడ చిక్కుతుందండి. ప్రతిదీ కెలికేసి డిస్టర్బ్ చేసిన దాన్ని మనం పట్టుకోవాలంటే కొద్దిగా టైం పడుతుందండి. ఖచ్చితంగా పట్టుకుంటారండి, అందులో అనుమానమే లేదు. ఇప్పుడు ఈ 16 మంది ఐపీఎస్లకి ఏదో గోడ కుర్చీ వేయించినట్టు రోజు ఆఫీస్కి రమ్మని డీజీపీ ఆఫీస్లో చెప్పారంటున్నారు. అంటే నిజంగా వాళ్ళు ఏదైనా అవినీతి పనులు చేస్తే వాళ్ళ మీద డైరెక్ట్గా చర్యలు తీసుకోవచ్చు, కేసులు పెట్టవచ్చు. అవి పెట్టకుండా ఇప్పుడు ఈ దోబూసులాట వాళ్ళు బయట ఉంటేనేమో వాళ్ళు ఏదో వేరే వాళ్ళతోటి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు డిపార్ట్మెంట్ మీద అనేది చెప్తున్నారు. వాళ్ళని అక్కడ కూర్చోబెట్టినందువల్ల ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉంటారు. వాళ్ళందరినీ వీఆర్లో పెట్టారండి. వాళ్ళు పోస్టులు కావాలి కదా, ఎక్కడెక్కడ ఖాళీ అవుతాయో చూసిస్తారు. ఎవరిని ఆపే పరిస్థితి అయితే ఉండదు. ఇది జగన్ ప్రభుత్వం కాదు కదండి, కూటమి ప్రభుత్వం. నచ్చినవాడిని పక్కన పెట్టుకుని నచ్చినవాడిని పక్కకు పడేయటం అనేది జగన్ ప్రభుత్వంలో జరిగింది. ఇక్కడ అందరికీ న్యాయం జరుగుతుంది. కథ ఒకరోజు అటు ఇటుగా ముందు ఎక్కడైతే సక్రమంగా పరిపాలన జరగాలో అది అక్కడ ఖచ్చితంగా మంచి అధికారులు ఉండాలని వేసారు. తర్వాత అందరూ ఉండాలి, వ్యవస్థలో అందరూ ఉంటారు కదా.
వాళ్ళు రుజువు అయితే కానీ మేము అవినీతి పరులు అనలేరు మీరు మమ్మల్ని అని చెప్పి వాళ్ళు కూడా మాట్లాడతారు కదా. సో ఎంక్వైరీలు జరుగుతాయి ఖచ్చితంగా. ఎవరెవరు ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటనేది తెలుసు. రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా జవాబు చెప్పుకోవాల్సిన అవసరం. అంటే ఇప్పుడు ఒక హాల్లో కూర్చోబెట్టి ఐపీఎస్ని, ఇంత సీనియర్ ఐపీఎస్ని ఇట్లా చేస్తున్నారు అనేది కూడా ప్రభుత్వానికి, అంటే వాళ్ళ మీద ఏంటి ఇప్పుడు ఇదేదో ఐపీఎస్ ఆఫీసర్లు రోజు వచ్చి పొద్దుటే సంతకం పెట్టి సాయంత్రం దాకా కూర్చొని వెళ్ళటం అనేది, అంటే ఎప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ బయటకు రాలేదు. ఎందుకు సార్? ప్రతి ప్రభుత్వంలో ఉంటుందండి. పాలనాపరమైన మార్పులు జరిగేటప్పుడు కొంతమందిని పక్కకు పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికి అనుకూలంగా ఉంది, ఏది ఖాళీ ఉంది, ఏ శాఖలు ఎక్కడ ఉన్నాయో చూసి దాన్ని వేస్తారు. అందరినీ 5 ఏళ్ళు పక్కకు పెట్టే పరిస్థితి ఎక్కడైతే ఏ ప్రభుత్వం పక్కన పెట్టచ్చు. కానీ ఇప్పుడు ఆ పెట్టకుండా ఏ రకమైన చర్యలు తీసుకోకుండా ఇదేదో రోజు వచ్చి ఆఫీస్లో కూర్చొని ఏదో కూటమి ప్రభుత్వం వచ్చి 63 రోజులు అయిందండి. ఈ 63 రోజుల్లోనే అన్ని చేయాలంటే అవ్వదు కదండి. ఒక్కొక్కటి షార్ట్ అవుట్ చేసుకురావడానికే టైం సరిపోవట్లే. మీకు ఇప్పుడు చిన్న ఉదాహరణ చెబుతా. విజయవాడలో ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో 1350 అడుగులు గ్రౌండ్ ఫ్లోర్ కోర్టుకి అద్దెకిచ్చారు, ఏసీబీ కోర్టుకి. ఆ ఏసీబీ కోర్టుకి అద్దెకిస్తే చంద్రబాబు నాయుడు గారి టైంలో 2017లో ఇచ్చారు. 2019 వరకు పర్ఫెక్ట్గా ప్రాంప్ట్గా అద్దె వచ్చింది. ఎందుకంటే ఒక జడ్జి ఉండేవాడు, వాళ్ళ వ్యవస్థ నడిచేది. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల వాళ్ళకి ట్రెజరీ నుంచి అకౌంట్లోకి డబ్బులు వచ్చి, గడిచిన 2019 నుంచి 24వ సంవత్సరం ఇప్పటి వరకు కూడా ఆ అద్దె రావడానికి ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. 28 నెలలు గడిచిన తర్వాత వాళ్ళు హైకోర్టులో వేశారు. హైకోర్టులో వేస్తే హైకోర్టు వాళ్ళకి డబ్బులు ఇచ్చేయండి, వాళ్ళకి వడ్డీతో సహా ఇవ్వండి, తర్వాత వాళ్ళ ఇల్లు కూడా పాడైపోయింది అంటున్నారు, మెయింటెనెన్స్తో సహా ఇవ్వండి అని ఇచ్చింది హైకోర్టు. కనీసం హైకోర్టు ఇచ్చిన తీర్పులు, హైకోర్టు మీద జగన్మోహన్ రెడ్డికి గౌరవం లేదండి, కోర్టుల మీదే గౌరవం లేదు. ఎందుకంటే ఆయన పలు కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనకి పెద్ద కోర్టుల మీద ఇష్టం లేదనే ఉద్దేశంతో ఏ జడ్జిని 5 సంవత్సరాలు వేయలేదు. అలాగే ఒక మనోహర్ రెడ్డి అని అనంతపురానికి సంబంధించిన ఆయన్ని ఈ జడ్జిలను నియమించడానికి ఒక లాయర్ని వేశారు. ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఏ జడ్జి ఎక్కడ ఉండాలో చెప్పాల్సింది ఒక అడ్వకేటా? ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో రాష్ట్రం ఉందో చూడండి, దిగజారిపోయి ఉంది. ఆ క్రమంలో హైకోర్టు ఇచ్చిన దాని మీద 28 నెలలు ఇచ్చారు. ఇప్పటికీ 22 నెలలు ఇంకా అద్దె రాల. ఆ స్టాఫ్కి కూడా జీతాలు లేవు. ఇప్పుడు ఇవన్నీ షార్ట్ అవుట్ చేయడానికి ఎంతంత ఎక్కడెక్కడ బొక్క ఉంది. నేను ఇది ఉదాహరణ మాత్రమే చెప్పా. ఈ బొక్కలన్నీ పోర్చడానికి ఎంత టైం కావాలో చూడండి. అసలు డబ్బు ఏం చేశారు, ఎక్కడ పెట్టారు ఏంటో తెలియదు. సో ఆ డబ్బు అంతా సమకూర్చుకోవాలి, ఇప్పుడు ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఇవ్వాలి. ప్రైవేట్ భవనాల్లో ఎక్కడైతే ఆఫీసులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా రెంట్లు బకాయి పెట్టేసేటండి జగన్మోహన్ రెడ్డి. అవన్నీ కూడా తీర్చుకురావాలంటే ఆషామాషి విషయం కాదు. ఒక్కొక్కటి రిలీజ్ చేసుకురావాలి, తొందరపడితే ఏది జరిగేది లేదు. అండ్ ఇప్పుడున్న అధికారులు చాలామంది వైసీపీ హయాంలో ఉన్నాళ్ళు, ఇప్పుడున్న మంత్రులకు కానీ లేకపోతే ఉన్నతాధికారులు కానీ లేదా పొలిటీషియన్స్కి కానీ మీకు వాళ్ళకి ఎట్లా చేసి పెట్టాము మీకు అట్లాగే చేసి పెడతాము, మీరు ఎందుకు మమ్మల్ని ఇక్కడి నుంచి కదిలిస్తారు, మేము ఉంటే మీకు అన్నీ ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి చెప్పడం వల్ల కూడా వాళ్ళని కదిలించలేదు అనేది ఒక అభిప్రాయం. అలా ఏం ఉండదండి. అంటే కొంతమంది ఇప్పుడు బ్యూరోక్రసీలో ఏమైందంటే అండి, వాళ్ళ పని వాళ్ళు రూల్ ప్రకారం చేసుకెళ్ళిపోయేవాడు ఎవరు వచ్చినా ఒకటేలాగా ఉన్నాడు. వాడు అభివృద్ధి మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. ఏ ప్రభుత్వం వచ్చినా ఆయనకు ఒకటే. పని చేసుకెళ్ళేవాడికి ఏముంది, అనుకునేవాడికి ఏంటంటే వైసీపీలో కుదిరినది కానీ ఇక్కడ కుదరదు. అందుకని ఏం చేస్తున్నారు, ఈ శాఖ మారితే శాఖాపరమైన ఎంక్వైరీలు ఉంటాయి. ఎంక్వైరీలు ఉంటే ఈయన బొక్కంతా బయటపడుతుంది. సో అందుకని ఇక్కడే కంటిన్యూ చేస్తామని చెప్పి నాయకుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి అన్ని విషయాలు తెలుసు, 5 ఏళ్ళు ప్రత్యక్షంగా ప్రతిపక్ష పాత్ర పోషించి చూశారు కాబట్టి తగిన సమయంలో తగిన విధంగానే ఆయన స్పందిస్తారు. ఈ అవినీతి త్రిమంగళాలన్నింటినీ కూడా ఇక్కడి నుంచి పారదోరాలనేదే మా అభిప్రాయం. ఇప్పుడు వైజాగ్లో స్వయంగా సిఎస్గా పనిచేసిన జవహర్ రెడ్డి ఏదో భూములు కుంభకోణం చేశాడని చెప్పేసి అప్పుడు అక్కడ వైజాగ్ నుంచి ఒక ఆయన కార్పొరేటర్ ఆయన ఆరోపణ చేశారు. అవునండి, 800 ఎకరాలు మన ధనుంజయ రెడ్డి గారు వాళ్ళ కొడుకు పేరు మీద ట్రాన్సాక్షన్లు జరిగినాయి కొన్ని.
కొన్నేమో విజయసాయి రెడ్డికి సంబంధించిన వాళ్ళు చేసిన ఇవన్నీ. రెడ్డి గారి కొడుకు కూడా అని వచ్చింది. అవును, జవహర్ రెడ్డి గారే కీలక పాత్ర పోషించారని వచ్చింది. మొన్న సిసోడియా డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళారు దీన్ని ఎంక్వైరీ చేయడానికి. ఏంటి అసలు అంటే ఇప్పుడు ఏదైనా ఎవిడెన్స్ ఉన్నప్పుడు చర్యలు తీసుకోవటం, అది ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైనా బయట పడింది అంటారా ఇష్యూ? పడుతుందండి, చట్టం దాని పని దాన్ని చేసుకెళ్ళిపోతుంది. ఒకవేళ ఆధారాలు దొరికినా రెవెన్యూలోనే ఎక్కువ అక్రమాలు జరిగాయి. అవునండి, అన్నిట్లో అండి, ఒక రెవెన్యూలో కాదు అన్ని శాఖలు. మీకు అసలు ఎక్సైజ్ శాఖ అయితే భయంకరమైన అవినీతి జరిగింది. ఎందుకంటే 40,000 కోట్లు సేల్స్ వస్తే వాళ్ళు బడ్జెట్లో 21,000 కోట్లు 20,000 కోట్లు, మిగతా 19,000 కోట్లు ఎవరి జేబులకు వెళ్ళినాయి? అదండి, ఎవరికి వెళ్ళి అంటారు? జగన్మోహన్ రెడ్డి గారి జేబులోకి వెళ్ళినాయండి. అది ప్రూవ్ చేయగలుగుద్దాం మరి. మనం ప్రూవ్ చేయడానికి మనకు తగ్గ ఆధారం ఉండాలి కదండి, ఆ స్థాయి ఉండాలిగా. ఇప్పుడు నేను ఆరోపణ చేయడం ఈజీ, కానీ ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఆధారాలు దగ్గర ఆధారాలు ఉంటాయి కదా. ఉన్నాయండి, ఖచ్చితంగా బయటపడుతుందండి. వాళ్ళేమీ క్షమించదగ్గ వ్యక్తులు కాదండి. వ్యవస్థను నాశనం చేశారు. ఇప్పుడు మీ మీద కోపంతో నేను మిమ్మల్ని నాశనం చేద్దాం అనుకుని వ్యవస్థను నాశనం చేస్తే అందులో నేను కూడా ఉంటా. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇప్పుడు పాత కేసులు అట్లా ఉంచితే కొత్తగా ఇప్పుడు ఎక్సైజ్లో కానీ ఇసుకలో కానీ దీంట్లో కానీ బుక్ గనుల శాఖలో కానీ అన్న బుక్ చేసే ఆధారాలు ఉంటాయి. పాత కేసుల్లోనే ఆయన బయటకు వస్తాడో రాదో తెలియదు. అసలు కొత్త కేసులు కూడా వచ్చే అవకాశం ఉంది ఆయన మీద. అంటే ఆయన డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్, అంటే అధికారులు ఉంటే అధికారులు బుక్ అవుతారు సార్. ఎక్కడ ముఖ్యమంత్రి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, మీకు తెలుసు అది. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ సార్, దాంట్లో కొండందవి ఎలికిన కాదు కదా, చీమను కూడా పట్టుకోలేకపోయారు. ఎక్కడో ఎలక్ట్రల్ బాండ్స్లో వచ్చేదాన్ని చూపించి కావాలని చంద్రబాబు నాయుడు గారిని డిఫేమ్ చేయడానికి కేసు కట్టారు. నిలిచేవి కూడా కాదు కదా. చంద్రబాబుని అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు టిట్ ఫర్ టాట్ లాగా ఇప్పుడు జగన్ అలాంటి కక్షపూరిత రాజకీయాలు కూటమి ప్రభుత్వం చేయదు సార్. కూటమి ప్రభుత్వానికి అవసరం లేదు కూడా. ఊరికినే ఒకటికి ఎలక్షన్ ముందు రెడ్ బుక్ అని ఒక్కసారి లోకేష్ గారు మాట్లాడితే దాన్నే ఇప్పుడు చూపిస్తూ రెడ్ బుక్ సిద్ధాంతం అని చెప్పి మాట్లాడే వైసీపీ వాళ్ళకి ఓపెన్ అయినట్ట లేనట్ట. రెడ్ బుక్ ఎందుకుంటుంది సార్? కూటమి ప్రభుత్వ ఆలోచన అంతా కూడా అభివృద్ధి మీదే ఉంది. ఈ రెడ్ బుక్లు కక్షలు ఆయన ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేయకముందు ఈ కేసులన్నీ చేశాక అసలు వాళ్ళు పట్టించుకోరు సార్. ఇప్పుడు నిన్న జోగి రమేష్ ఏమన్నాడండి, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి కర్రలు తీసుకెళ్ళాడు. ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినోడు కర్రలు ఎందుకంటే తీసుకెళ్లాలా? మీ నాన్నను పరిగెత్తిచ్చాను నువ్వెంత అని మాట్లాడాడు లోకేష్ గారి మీద అక్కడి నుంచి ఇంటర్వ్యూతో. ఇప్పుడు వచ్చేసి లేదు ఆయనకి ఏదో నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను అంటే దయ్యాలు వేదాల వాళ్ళు ఇచ్చినట్టుంది. ఆయన చెప్పేది ఎంతవరకు నిజం అండి? అక్కడ అబద్ధాలు మాట్లాడుతున్నారు తెలియట్లేదు. ఇంకో మాట కూడా అన్నాడండి, నేను ఒక్కనే కాదు అంటే ఇండైరెక్ట్ గా, అంటే ఆయన అన్న పదం అంటే యాక్చువల్గా వాక్యం వేరే ఉన్నా సరే అర్థం ఏంటంటే నేనే కాదు అగ్రిగోల్డ్ భూములు కొనుక్కున్నాను, నేనే కాదు చాలా మంది ఉన్నారు అనేది ఒక మాట మాట్లాడాడు. అంటే ఇంకెవరెవరు ఉన్నారంటారు? చాలా మంది మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారండి, మంత్రులు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు ఉన్నారు. మీ దృష్టిలో ఎవరున్నారు అగ్రిగోల్డ్ కుంభకోణంలో? సార్, స్థలాలు కొన్న 2019 నుంచి 2024 వరకు ఎవరెవరైతే భూములు కొనుక్కున్నారో ఈ ట్రాన్సాక్షన్లు ఎక్కువ జరిగినాయో అందులో చాలామంది అగ్రిగోల్డ్ భూములు కూడా కొని ఉండొచ్చు. కొన్ని పేర్లు చెప్పగలరా మీ దృష్టిలో? అది ఆరోపణలు ఉన్నాళ్ళు అంటే ఆరోపణలు ఇప్పుడు జోగి రమేష్ గారిది కూడా కూటమి ప్రభుత్వం ఏం ఆరోపణ చేయలేదండి. అగ్రిగోల్డ్ వాళ్ళు మా భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి, తప్పు సర్వే నెంబర్ ఇచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు, ఈడీ అటాచ్మెంట్లో ఉన్నది ఎలా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అది మనకు సంబంధించింది కాదు. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరన్నా బయటికి రావాలి. అగ్రిగోల్డ్ వాళ్ళే బయటకు వచ్చి ఆ సర్వే నెంబర్లో ఆయన ఇది కొనుక్కున్నాడు, ఆయన కొనుక్కున్నాడని చెప్తేనే ఎవరైనా చేయగలుగుతారు, లేకపోతే ఎలా తెలుస్తుందండి? ఇప్పుడు యాక్చువల్గా 80వ నెంబర్ సరే జోగి రమేషే చెప్తున్నాడు ఏంటంటే నేనే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు, ఆయనే చెప్పాలి. అదేనండి, ఎందుకంటే నేనే కాదు చాలా మంది ఉన్నారు, నన్ను ఒక్కడనే చూపిస్తున్నారు అంటే ఎవరెవరు ఉన్నారో అతనే చెప్పాలి. ఎందుకంటే అతను చెప్పకనే చెప్తున్నాడు కాబట్టి అతనికి కూడా తెలిసి ఉంటుంది. ఆయనతో పాటు సహచార మంత్రులు ఎవరైతే కొన్నారో వాళ్ళ పేర్లు 2-3 చెబితే బాగుంటుంది. అదేనండి, మనమేమి కాలజ్ఞానం చెప్పలేం కదండి. అలాంటి కేసులు వస్తే ఎవరెవరు ఉన్నారనేది బయటపడుతుంది. ఆ కేసులు రానంత వరకు అందరూ వాహిని వారు పెద్ద మనుషులే, వచ్చిన తర్వాతే వాళ్ళ డొల్లతనం బయటపడుతుంది. జోగి రమేష్ కూడా ఇప్పుడు ఏదో నీతి వాక్యాలు చెబుతున్నాడు.
అంతకుముందు అంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టే కదండి. ఆయన కర్రలు తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి సోద్యం చూసి నవ్వుతూ కూర్చున్నాడు, ఖండించాల్సింది పోయి. అదండి. అంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి మంత్రుల్ని శాసనసభ్యుల్ని ఎంకరేజ్ చేశాడండి. ఇప్పుడు అది అనుభవించి తీరాల్సిందే, అది మనమేం కాదు. కాలం చాలా గొప్పది, దాని టైం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా చూపిస్తుంది. అదండి. ఇప్పుడు ఇక ఈ కొత్త ప్రభుత్వం మారినా సరే పోలవరానికి సంబంధించి కాంట్రాక్టర్లు కానీ లేదంటే అమరావతి పనులకు సంబంధించిన కాంట్రాక్టర్లు కానీ వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు. అంటే ఏదో పోయినసారి ఆ పాత ప్రభుత్వంతో ఏ రకమైన టర్మ్స్ ఉన్నాయో మళ్ళీ వీళ్ళు కూడా అదే టర్మ్స్ తోటి సర్దుబాటు కుదుర్చుకున్నారు. ఇవన్నీ కూడా సెటిల్మెంట్లు అవేం లేదండి, అదంతా ఊరికినే చెప్తున్నారు. అదంతా వినికిడే. ఎవరో మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు గారు మొన్న ఢిల్లీ వెళ్ళారు ఆ డబ్బులు రిలీజ్ చేయమని. ఇప్పుడు ఆ ఫారెస్ట్ క్లియరెన్స్, జంగిల్ క్లియరెన్స్ అని ఇప్పుడు 250-300 పొక్కలైన్లు నడుస్తుంది వర్క్. అది పెమ్మసాని చంద్రశేఖర్ గారు చూస్తున్నారు. అది ఎన్సిసి వాళ్ళకి ఇచ్చారు, అది నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళకి. జరుగుతున్నాయి. పాత వాళ్ళే ముఖ్యంగా మెగాది పోలవరంకి కంటిన్యూ చేయటం మీద విమర్శలు వస్తున్నాయి. కంటిన్యూషన్ ఏం లేదండి. వాళ్ళకే అంటే అనేది ఇక్కడ ఇప్పుడు తీసేసామనుకోండి, నా సొంత మనిషిని తీసాడు కాబట్టి నాకు అన్యాయం జరిగిపోయిందని రేపు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇప్పుడు అక్కడ ఏదైనా తప్పు జరిగితే వాళ్ళ బాధ్యత అవుతుంది. ఇక్కడ మేము అనేక సందర్భాల్లో చెబుతున్నాం, మాది కక్షపూరిత ప్రభుత్వం కాదు, అందరినీ కలుపుకెళ్తాం, అభివృద్ధి దిశగా కోరుకునే ప్రభుత్వం కాబట్టి అభివృద్ధి మాత్రమే ఆలోచిస్తాం. ఎవరి మీద కక్ష ఉండేది పరిస్థితి అయితే లేదు. అదండి. అయితే మళ్ళీ మొదటి టాపిక్ మనం ఎత్తుకున్న టాపిక్ వద్దాము. ఇప్పుడు ఈ ఆఫీసుల్లో ఫైళ్ళు తగలబెడతాం అనేది ఇంకెంతకాలం కొనసాగుద్ది అంటారు? అవినీతి అధికారులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ పట్టుబడే వరకు జరుగుతూనే ఉంటుందండి. అంటే దాన్ని ఎవరు ఆపే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి వచ్చి అక్కడికి వచ్చి రోజు ఏ ఆఫీస్లో తగలబడుతున్నాయి ఫైళ్ళు అనేది చూసే పరిస్థితి లేదు. అట్లాగని మంత్రులంతా రోజు పొద్దుగులు ఇళ్ళకి వెళ్లకుండా ఏ ఫైళ్ళు తగలబెడతారని చూసే పరిస్థితి లేదు. అది ఎవరైతే అధికారులు అవినీతి విపరీతంగా చేసి ఉంటారో వాళ్ళు ఎక్కడైతే బయటపడిపోతారో వాళ్ళ మూలాలు ఎక్కడ బయటపడతాయనే ఉద్దేశంతో తగలబెడుతున్నారు. అన్ని శాఖల్లో ఉండవు, కొన్ని శాఖల్లో భారీగా అవినీతి జరిగింది, ఆ అవినీతి అన్నీ తగలబడుతున్నాయి. అంటే ఇంకోటి కూడా వినపడుతుందండి. ఇప్పుడు యాక్చువల్ పోలవరంలో తగలబడిన ఏదో జిరాక్స్ కాపీలు పనికిమాలిని ఏదో స్వీపర్ తగలబెట్టింది ఆమె. ఏమంటే గ్రౌండ్ లెవెల్లో జిరాక్స్ కాపీలన్నీ కూడా గ్రౌండ్ లెవెల్లో అభిప్రాయ సేకరణ చేసి సేకరించిందే కదా. ఇప్పుడు జిరాక్స్ కాపీ అయినా ఎందుకు తగలబెట్టాలి? దాంట్లో ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వేస్ట్ కింద తగలబెట్టింది. వేస్ట్కి తగలబెట్టాల్సిన అవసరం లేదండి. వేస్ట్కి తగలబెట్టాల్సిన అవసరం లేదు. దానికి మిషన్లు వచ్చినాయి, పేపర్ కటింగ్ మిషన్లు వచ్చినాయి, దాంట్లో వేస్తే చిన్న చిన్న పీసెస్ అదేనా డిస్ట్రాయ్ అయినట్టే కదా. అంటే ఎక్కడైతే అవినీతి జరిగిందో ఆ అవినీతి బయటపడుతుందన్న ఉద్దేశంతో ఆ కాగితాలు మాత్రమే తగలబెడుతున్నారు. మీరు రాష్ట్రంలో తగలబడిపోయే కాగితాలు అన్నీ కూడా అవినీతిమయమైనవే. ఆ అవినీతి బయటపడితే ఎక్కడ వీళ్ళు బయటపడిపోతారనే ఉద్దేశంతో తగలబెడుతున్నారు. రోజు 100 వేస్ట్ పేపర్లు ఉంటాయండి. వేస్ట్ పేపర్లు అన్నీ డబ్బాలు వేసి చేస్తున్నారు. ప్రతి వేస్ట్ పేపర్ మనం ఆపలేం. ఇదంతా వేస్ట్ కాబట్టి పారేస్తున్నాం అని ఆ రోజు ఎందుకు చెప్పరు? అంటే ఇంకొక మాట కూడా వినపడుతుందండి. అంటే ఇట్లా ఈ చెత్త కాగితాలు ఏవో జిరాక్స్లు అవి తగలబడుతుంటే ఏదో పాత ప్రభుత్వం నెపం నెడతానికి దీన్ని హైలైట్ చేస్తున్నారు అనేది కూడా ఒకటి వినపడుతుంది. అలా ఏం లేదండి. ఆ ఇంపార్టెంట్ ఈ వేస్ట్ పేపర్ల నెపంలో ఇంపార్టెంట్ కాగితాలు కూడా తగలబెట్టేస్తున్నారు. ఎవరో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తే వాళ్ళు ఏమన్నా చిన్నపిల్లలు అండి పాలసీసా నోట్లో పెట్టుకుని కూర్చున్నారా ఏంది? కాదుగా, వాళ్ళు అవినీతి చేసిన అధికారులేగా. అవినీతి చేసిన లోగడ పనిచేసిన అవినీతి బొచ్చలో ఉన్న అధికారులు ఉన్నారుగా ఈ ఫైల్ తగలబెట్టే దాంట్లో. ఏమీ లేకపోతే ఎందుకు తగలబెట్టాలా? చూపించమనండి. ఇప్పుడు ఏమీ లేవు చూడండి తగలబెట్టండి అని ప్రజలను చూపించమనండి. వాళ్ళ సస్యలతో నిరూపించుకోమనండి. వాళ్ళు ఏం నిరూపించుకోలేరు. తగలబెట్టిన తర్వాత ఏంటంటే మా మీద విమర్శ చేస్తున్నారంటే పాత ప్రభుత్వం మీద కక్షతోటి, ఎవడు కక్షతో విమర్శ చేయడండి. దాంట్లో పనికొచ్చే మ్యాటర్ ఉంటుంది. వాళ్ళు ఎంత అవినీతి చేశారో అనేది క్లియర్ కట్గా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో మీకు ఒక ఉదాహరణ చెప్పాలి. ఎప్పుడూ లేనట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఎఫ్డీలన్నీ డ్రా చేశారండి దేవాదాయ శాఖలో. ఆ డబ్బులన్నీ ఏమైనాయో కూడా తెలియదు. ఇప్పుడు అంటే త్వరలో మళ్ళీ రేపు దేవాదాయ శాఖ ఫైల్లో ఏమైనా తగలబడతాయో చూడాలి. ఎందుకంటే
చాలా అవినీతి జరిగింది దేవాదాయ శాఖలో. మీకు తెలిసిన అవినీతి చెప్పండి వివరాలు. సార్, అవినీతి అధికారులే కీలకమైన పాత్ర పోషించారు. ఒకడు శీలం ఆజాద్, 2 విజయరాజ్, 3 శాంతి. మన కళ్ళ ముందే చూస్తాం. యూపీపీఎస్సీ నుంచి నియామకం జరగకుండా ఆవిడకి ఏ పోస్ట్ కావాలో ఆ పోస్టులో వాళ్ళు ఇచ్చారు అంటే ఏ రకంగా చేతులు మారినాయండి? ఎవరి రికమెండేషన్తో ఆమెకు ఆ స్థాయి ఇచ్చారండి? స్థాయి లేకపోయినా ఎంత ఎక్స్టెంట్ భూమి దుర్వినియోగం అయ్యిందంటారు దేవాదాయ శాఖ? సార్, స్వరూపానంద, విశాఖ శారదాపేటాధిపతి స్వరూపానంద ఉత్తరాంధ్రలో ఎక్కువ భూములకి ఎన్ఓసి ఇప్పించాడు. దానివల్ల 100 కోట్ల రూపాయలు చేతులు మారినాయి. ఓకే. అతను పొలిటికల్ బ్రోకర్గా వ్యవహరించాడు. ఎందుకంటే సన్యాసులు 2 రకాలు ఉంటారు. సన్యాసి అంటే సర్వసంగ పరిత్యాగి, అది జనాలందరికీ తెలిసిందే. అంటే ఐహిక సుఖాలు భవబంధాలు అన్నీ తెదిచ్చినోడు ఒకళ్ళైతే వాళ్ళు సన్యాసులు, వీళ్ళు సన్నాసులు. ఎందుకంటే ఊరేలేసిన వాళ్ళంతా అక్కడ ఊరేలేస్తే వచ్చి సన్యాసం తీసుకొని ఇక్కడ స్వయం ప్రకటిత పీఠాధిపతులు అయిపోయారు. ఈ అవినీతి త్రిమంగళాల్లో ఉత్తరాంధ్రలో అమ్మిన భూముల్లో స్వరూపానంద కూడా కీలక పాత్ర పోషించాడు. అంటే ఎన్ని ఎకరాలు అమ్ముంటారు మీ లెక్క? దేవాదాయ శాఖలో నాకు తెలిసి 1500 నుంచి 2000 ఎకరాల మధ్యలో ఎన్ఓసీలు వచ్చినాయండి. స్వరూపానందకే స్వయంగా 10 ఎకరాల కొండ మీద. ఇవన్నీ ఎవరి ఖాతాలోకి వెళ్ళి ఉంటాయి అంటారు ఈ 1500 ఎకరాలు? అంటే ఎన్ఓసీలు ఎవరి ఖాతాలోకి వెళ్ళవండి. ఏదో అప్లికేషన్ పెట్టుకున్నట్టు, ప్రభుత్వం ఉదాసీనతగా వ్యవహరించినట్టు. ఇదే ఎన్ఓసీలు ఇవ్వటం ద్వారా ఒక 1500 ఎకరాలు ట్రాన్స్ఫర్ అయి ఉంటుంది కదా ఎవరో. ఆ సంబంధిత మంత్రి, ఈ స్వామీజీ, ఈయనతో పాటు వ్యవహరించిన ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ఓ ముగ్గురు అంటే 2 శాసనసభ్యులు, ఓ పార్లమెంట్ సభ్యుడు, వాళ్ళ ముగ్గురు ఒక ముఠాగా ఏర్పడి ఈ స్వామీజీని పెట్టుకొని నడిపించారనేది వాస్తవం. అది కోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి ఇప్పుడు. అదేనండి. ఎవరండి వాళ్ళు ఆ టీము? పేర్లు చెప్తే ఏముందిలేండి, త్వరలో తెలుస్తుందిగా. వచ్చినాయిగా కొన్ని ఆల్రెడీ. ఇప్పుడు స్వరూపానంద అయితే కీలక పాత్ర పోషించాడు. దాంట్లో వెల్లంపల్లి గారు కూడా ఉన్నారని ఒక అభియోగం. అదే ఇప్పుడు ఈ పరిస్థితి, ఇప్పుడు ప్రభుత్వానికి ఇంకా ఎన్ని రోజులకి గ్రిప్ వచ్చుద్ది? దహనకాండ ఎన్ని రోజులకి తగ్గుద్ది అంటారు ఫైనల్గా క్లోజ్ చేసే ముందు? అంటే బేసికల్గా చంద్రబాబు నాయుడు గారు చాలా స్ట్రిక్ట్ అండి, మీకు తెలియదు ఏం కాదు కదా. ఆయన అధికారంలోకి వచ్చాడంటేనే అధికారుల పాలిట సింహస్వప్నంగా ఉంటాడు. అన్ని శాఖలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి. ఈ చేసిన అవినీతి, అప్పుడు జరిగిన అవినీతి, ఆ విచ్చలవిడితనం ఇప్పుడు ఉండదు. సో ఏంటంటే ఎప్పటి వరకు అయితే ఇవి బయటపడకుండా కాపాడుకోగలుగుతారో అప్పటి వరకు కాపాడుతారు. బయట పడుతున్నాయి అని తెలిసిన చోట వేస్ట్ వ్యాపారాల కింద తగలబడిపోతాయి. అధికారుల మీద యాక్షన్ తీసుకునే వరకు. సో కూటమి ప్రభుత్వం కూడా ఒక్కసారి నేను మీ ద్వారా కోరుకునేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వంలో అవినీతి అధికారులు, అవినీతి త్రిమింగళాలు, వాళ్ళకు సహకరించే దిగువ స్థాయి అధికారులు చాలామంది ఉన్నారు. మార్పు చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా వాళ్ళందరినీ మార్పు చేయాల్సిందే. లేకపోతే వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వం ఇప్పుడు కూడా కొనసాగుతున్న విధంగా ఉన్నారు. ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అవినీతి అధికారులని వెంటనే మార్చాలని చెప్పేసి జగన్మోహన్ రాజు గారు చెప్తున్నారు. ఖచ్చితంగా అండి, వచ్చి మనకి వివరాలని చెప్పినందుకు థ్యాంక్స్ అండి. నమస్తే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.